వాళ్ళన్నో వెల్కమ్ టు విలేజ్ ఆర్తిలా. స్వయంగా అమ్మవారిలే మన రైల్వే కోటర్లో అడుగు పెడితే ఎలా ఉంటుందో అలాగ అనిపించింది అనమాట. వీళ్ళందరూ గెటప్ అయితే చూస్తే స్వయంగా అమ్మవారే మన ముందు వచ్చి తాండం ఆడుతుందని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. వీళ్ళందరూ డ్యాన్స్ అయితే చూసి నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇంతమంది జనాభా వెహికల్తో ఎదురు చూసేది ఈ పూల పల్లకి కోసమే అనమాట. అమ్మవారి ఈ పూల పల్లకిలోనే వస్తుంది అనమాట. ఈ పూల పల్లకిలోనే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది. అంత బాగుంటుంది అనమాట అమ్మవారి పూల పల్లకిలో. ఇంకా మన రైల్వే కోడలో బాయ్స్ అంతా డీజే ముందరైతే దద్దరిల్లు ఇచ్చేసారనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా మన టీం వాళ్ళు కూడా రస్తాలు వేసారనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను పక్కనైతే కేకలు అయితే సబాయిగా వేసేసారనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాం ఈ సంవత్సరం అయితే మేమందరం కలిసి, మా టీం వాళ్ళంతా కలిసి. ఇంకా అలాగే ఇంకా మా టీం వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటే నేను అలా జాతరలోకి అయితే స్టార్ట్ అయిపోయానమాట. నేను జాతరలో వెళ్ళానంటే నేను అమ్మవారి ముఖం అయితే తీసుకెళ్తున్నారు అనమాట. అమ్మవారే స్వయంగా నాకు దర్శనం అయ్యింది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఈ ఒక్క నిమిషం అయినా కానీ ఇంకా అమ్మవారి పూల పల్లకి వెంటనే ఇంకా టపాసులతో మన రైల్వే కోటరే దద్దరిల్లిపోతుంది. అంతగా బాగా పేలుస్తారనమాట. ఇంతమంది జనాభా వెహికల్తో ఎదురు చూసి అమ్మవారి ఈరోజు మార్నింగ్ అయితే దర్శనం అయితే అయ్యిందనమాట. అందరికైతే అమ్మవారిని చూడ 2 కళ్ళు అయితే సరిపోలేదు. నాకు అంత బాగా నచ్చింది అనమాట. ప్రతి ఒక్కరు రైల్వే కోటర్కి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, బాయ్.